హైవ్యూర్స్ సాక్షి ఎంత వరస్ట్గా తయారైందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిత్లీ తుఫాను వరదలు అభినవని వస్తున్న మూమెంట్లో ప్యాలెస్లో ఉండి పడుకొని నిద్రపోయాడు. అదేమంటే ఇప్పుడు బయటకు వస్తే అట్ట అంతా నా వెనక ఉంటారు, సహాయ చర్యలు ఎవరు చేస్తారు అని సొల్లు కబుర్లు చెప్తే నమ్మారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న నైట్ ఆయన ఏ టైంకి ఎక్కడ ఉన్నారంటే మొత్తం పెట్టారు చూడండి. ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు ఆయన విజయవాడ రోడ్ల మీదే మొత్తం బాధితులు ఎక్కడైతే ఉన్నారు, వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే అక్కడ తిరుగుతూ వారికి ఇన్ టైంలో అందించినటువంటి ఫుడ్ మెటీరియల్ అందిస్తున్నారా లేదా, అండ్ పునరావాస కేంద్రాలు తరలించారా లేదా, ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉందో మొత్తం చెక్ చేసుకుంటూ ఉంటే సాక్షులు ఏం రాశారు తెలుసా? ఆయన ఇల్లు అట ప్రమాదంలో ఉందట, అటు సైడ్ వెళ్ళొద్దని అధికారులు చెప్పారంట. దానికి తోడు విజయవాడ కలెక్టరేట్ ఆఫీస్లో మీరు ఉండండి అని చెప్పేసి అన్నారంట. 5 స్టార్ హోటల్లో ఉండమని చెప్తారు, ఎక్కడ ఉండాలంటే కూడా అలా చెప్తారు. సరే, నారా భువనేశ్వర్ అంటే బాలకృష్ణ ఈవెంట్ ఉంది కాబట్టి మేము హైదరాబాద్ వచ్చారు. లోకేష్ మంత్రి ఎక్కడున్నాడు? విజయవాడలోనే ఉన్నాడు. ఉండవల్లి కరకట్ట నివాసంలో నిన్న ఉన్నాడు. మరి ఆయన ఎందుకు అధికారులు బయటికి పంపించలే? అంటే ఆయన చచ్చిపోయినా పర్లేదా? చంద్రబాబు నాయుడు బతికుండాలా? మీకు అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి చేసిన దిక్కుమాలిన పనులు జనాలకి ఎక్కడ తెలుస్తాయని చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా ఆనాడు హుదూ తుఫాను కావచ్చు, ఈరోజు విజయవాడలో బుడమేరు వరదలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉండి ఆ మనిషి ఆ రకంగా కష్టపడుతూ ఉంటే, ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉంటే చూసి తట్టుకోలేక జనాల్లోకి ఎక్కడ పాజిటివ్ వైబ్స్ వెళ్తాయని బురద చల్లటానికి ఆ రకంగా. సో ఇక్కడ నేను అడిగే స్ట్రైక్ పాయింట్ ఒకటి, ఆ సాక్షులు ఆ వార్త రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారు, చంద్రబాబునేమో కలెక్టరేట్ ఆఫీస్లో పడుకోమని చెప్పారు కదా, మరి లోకేష్ ఎక్కడ పడుకున్నాడు? రాత్రి తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నాడు. ఆయన కరెక్ట్గా అడుగుతున్నాను. లోకేష్ని అదే కరకట్ట నివాసంలో ఉన్నాడు, మరి ఆడ పడుకున్నాడా లేదంటే తాడేపల్లిలో జగన్ ప్యాలెస్లో పడుకున్నాడు వచ్చి? అంటే గెస్ట్ రూమ్లు ఎన్నో ఉంటాయి అంట కదా అక్కడ. ఎక్కడున్నాడు మరి లోకేష్? ఏం వార్తలు రాస్తున్నారా బాబు అసలు? నేను చెప్తాను, త్వరలో సాక్షి వ్యాపారం రద్దు అవటం ఖాయం, దాన్ని బ్లాక్ చేయడం అయితే ఖాయం ప్రెస్ కౌన్సిల్ వాళ్ళు. సో ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్పేది? ఇప్పటికన్నా మనుషులుగా మారండి. చంద్రబాబు నాయుడు మీరు గౌరవించమని పర్లే, ఆయన పనితనాన్ని చూసి కనీసం పద్ధతిగా అన్నా ఉండండి. జగన్మోహన్ రెడ్డి కాలి గోటు సరిపడరా బాబు. పనితనం అంటే ఏంటో, ఆ పదవికి వన్నె తేవటం అంటే ఏంటో, ప్రజలకు సంబంధించి ఒక భరోసా ఇవ్వటం అంటే ఏంటో చంద్రబాబు నాయుడు చూసి తెలుసుకోండి. ఏం అవసరం అండి ముఖ్యమంత్రికి? అధికారులు చెప్తే వాళ్ళు చేస్తారు. కానీ ఇదిగో నేను కూడా మీ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నా, ఎస్ బోట్లో రండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి, అండ్ నేనున్న అధికారులతో కలిసి మాట్లాడుతున్నా, ఎక్కడ కూడా ఇబ్బంది రాదమ్మా అని భరోసా ఇవ్వటం అండి. చంద్రబాబు నాయుడు వయసు ఎంత అండి? 70 సంవత్సరాలండి. జగన్ వయసు ఎంత అండి? 51, 50 లేదా 52. ఆ మనిషి ఒంగోలు కొబ్బరికాయ కూడా కొట్టలేడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోమంటే హెలికాప్టర్లో వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు అండి వరద నీటిలో నడుస్తున్నాడండి, అండ్ ఆ బోట్లో వచ్చేసి అందరూ ధైర్యం చెప్తూ ఉన్నాడండి. ఎవరైనా చెప్పినా వింటూ ఉన్నాడండి. పద్ధతి అంటే ఇది, పరిపాలన అంటే ఇది. లాస్ట్ 1 వర్డ్. గ్రౌండ్లోనేమో ఈయనున్నాడు, ఎవరు? చంద్రబాబు గారు ఉన్నారు సహాయ చర్య మొత్తం చూస్తూ. కమాండ్ కంట్రోల్ రూమ్లోనేమో లోకేష్ ఉన్నాడు మొత్తం చెక్ చేసుకుంటూ. జగన్మోహన్ ఎక్కడున్నాడు? అయితే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఇంకెందుకు లేక నా మనిషి గురించి ఎంత తక్కువ, మన అంత తక్కువ, ఎక్కడ ఫుల్గా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్కడ. తెలుసుకోండి ఇప్పటికన్నా. ఎవరు మాటలు విని 2019లో చంద్రబాబు నాయుడు ఓడించారో మొత్తానికి మీరు తెలుసుకొని 2024లో మరలా చంద్రబాబు నాయుడు గెలిపించున్నారో, ఇంకా కొంతమంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇంకా మాటలు నమ్ముతూ ఆ వైసీపీ చెప్పేవి, సాక్షి రాసేవి నమ్ముతూ ఉన్నారో మారండి. దానికోసమే ఈ వీడియో.